విజయవాడ అంటే ఒకప్పుడు గొడవలు, కొట్లాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్. అది కాస్త తగ్గిపోయి ఇప్పుడు రాజధాని కావడంతో భవనాల నిర్మాణం, రాజకీయ నాయకుల హడావుడి, సభలు, సమావేశాలతో బెజవాడ బిజీగా ఉంటుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 27 మంది మావోయిస్టులు సుమారుగా 10 రోజుల నుంచి విజయవాడ నగర వీధుల్లో సంచరిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అసలు వీరు విజయవాడ ఎందుకు వచ్చారు? మావోయిస్టులు విజయవాడలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఎలా వచ్చింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అడవుల్లో ఎన్కౌంటర్లు, సరెండర్లు పెరగడం వల్ల అర్బన్లో దాక్కోవడం ఒక రకంగా టాక్టికల్ రిట్రీట్. అర్బన్ ప్రాస్పెక్టివ్ ప్లాన్ యూపీపీ ప్రకారం సిటీల్లో క్లాస్ కంపోజిషన్ మార్పును ఉపయోగించి రెవల్యూషన్ను విస్తరించాలని వారి భావన. ఇది 2010 నుంచి కొనసాగుతున్న ట్రెండ్. కానీ ఇటీవలి ఆపరేషన్లు దీన్ని వేగవంతం చేశాయి. సిపిఐ మావోయిస్ట్ సంస్థ 2004లో ఏర్పడినప్పటి నుంచి అర్బన్ ప్రాస్పెక్టివ్ ప్లాన్ను అమలు చేస్తుంది. ఇది వారి పొలిటికల్, మిలిటరీ స్ట్రాటజీలో ఒక కీలక భాగం. అడవుల్లో గెరిల్లా వార్ఫేర్కు పోలీస్ ఆపరేషన్లు అడ్డుపడుతున్నాయి. ఉదాహరణకు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ గగార్లో మావోయిస్ట్ టాప్ కమాండర్ హిడ్మా, అతని బృందం ఎన్కౌంటర్లో హతులయ్యారు. ఇలాంటి ఒత్తిడి వల్ల మావోయిస్టులు అడవులను వదిలి నగరాల్లోకి మకాం మార్చారు. నగరాల్లో యూత్, లేబర్, స్టూడెంట్ల మధ్య సానుభూతి పెంచడం సులభం. విజయవాడ లాంటి పారిశ్రామిక ప్రాంతంలో మైగ్రెంట్ వర్కర్ల మధ్య దాగుండడం అనుమానం రాకుండా ఉంటుంది. వారి నిర్మాణ పనుల్లో కూలీలుగా ఉంటూ అద్దె చెల్లించి భవనాల్లో ఉండడం దీనికి ఉదాహరణ. అడవుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు డంప్ చేయడం కష్టం. నగరాల్లో సానుభూతి పరుల ఇళ్ళు, భవనాలు షెల్టర్గా మారతాయి. విజయవాడలో అరెస్ట్ అయిన 27 మందిలో 12 మంది మహిళలు, 4 కీలక హోదాల్లో ఉన్న వ్యక్తులు, 11 మంది మిలీషియా సభ్యులు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఏపీలో నక్సల్ మూవ్మెంట్ రివైవ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ అరెస్టులు ర్యాండమ్ కాదు, ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఫలితం. హిడ్మా బృందం ఎన్కౌంటర్లో సేకరించిన డాక్యుమెంట్లు, మొబైల్ డేటా విజయవాడ షెల్టర్ల గురించి సూచనలు ఇచ్చాయి. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు దీని ఆధారంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించి వీరిని గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. షార్ట్ స్పాన్లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని సార్, ఇంకా ఎంత టైం? 15 రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు సార్. 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా. 15 రోజులు మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా? 15 రోజులు ఫస్ట్ డే నుండి ఉన్నాం. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రండి, మేము విచారించి టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్తాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. మెయిన్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? రేపు పెడతాం. రేపు చెప్తాను. మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. దే ఆర్ రిలేటివ్లీ న్యూ చాలా మంది. అదే అండి, అది మనం ఒకసారి విచారిస్తే అండి పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ ఎ ఫుల్ డే. సార్, ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ షెల్టర్ తీసుకోవడానికి ఎక్కడండి? ఎయిర్పోర్ట్ సమీపంలో జోన్ కదా సార్. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అంటే విఐపి జోన్. అలా ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్న నిషేధం ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా. మనం గమనించుకుంటే దీంట్లో చాలామంది బయట రాష్ట్రాల నుండి, ఎంతోమంది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా జార్ఖండ్, ఇక్కడ నుండి లేబర్స్ చాలామంది వచ్చి పోతూ ఉంటారు. అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా. మనకి పెన్నూరు, ఆటో నగర్లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళటం అనేది అది సహజం. సో అలా వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళేమీ చిన్నోళ్ళు కాదు కదా. ఇలా ఇంట్లోకి రాగానే అలా వెళ్ళి పట్టుకుని వచ్చేయడానికి వీళ్ళ మీద కొద్ది రోజులుగా నిఘా ఉండుంటుంది కదా. మాకు కూడా దీంట్లో లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి ఐ వాజ్ దేర్. మా గన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కంకిపాడు, పెనమలూరు, అదేవిధంగా మన గన్నవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ టీము, లా అండ్ ఆర్డర్ టీం వచ్చింది. ముఖ్యంగా ఆక్టోపస్ టీం దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆక్టోపస్ డిఏజీ గారు ఉన్నారు. సో ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్. ఇంటెలిజెన్స్ విభాగం నుండి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్